రెండు పంచదార ఎట్లా ఉంది? ట్రాన్స్పరెంట్. మూడు స్వీట్ పంచదార. ఇది దేని మీద పనిచేస్తుంది? మీ ఫిజికల్ బాడీ మీదే పనిచేస్తుంది. ఏ 1 కిలోగ్రామ్ అన్నది. కిలోగ్రామ్ మీ ఫిజికల్ బాడీకి తప్ప మిగతా వాటికి కాదు. ట్రాన్స్పరెంట్ అనేది మీ కంటికి మాత్రమే పనికొస్తుంది. ఇది కంటికి పనికొస్తుందా? 1 కిలోగ్రామ్ మీ కంటికి. ఇది మీ ఫిజికల్ బాడీకి పనికొస్తుందా? తెల్లగా ఉన్నది చేతికి తెల్లగా ఉండదు. బరువు అయితే చేతికి, రంగు అయితే కంటికి, రుచి అయితే దేనికి సార్? రుచి. శబ్ద, స్పర్శ, రూప, గంధములు, టచ్, టేస్ట్, స్మెల్, మరి సైట్, హియరింగ్. 5 కూడా ఇక్కడనే ఉంది. మైండ్ లోపల సెంటర్. కనుక ఇది ఎక్కడికి? ఇది మెంటల్ బాడీకి సంబంధించిన సార్. ఇది మెంటల్ బాడీలో కొంచెం గ్రాసర్ సార్. దీనికన్నా 2 మెంటల్ బాడీవే కదా. కంటికి క్రిస్టల్ ట్రాన్స్పరెంట్ గా కనిపించడం మెంటలే, నాలుగుకి తీయగా కనిపించడం మెంటలే. కానీ రెండింటిలో ఏది ఎక్కువ స్ట్రాంగర్ సిమ్టమ్? మెంటల్స్ లో నాలుగుకి ఎక్కువ తీయగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఈ లక్షణం దీని మీద పనిచేయదు, ఈ లక్షణం వీటి మీద పనిచేయదు. అలాగా ఏ మందు సబ్స్టెన్స్ వేసినా ఫిజికల్ సబ్స్టెన్స్ యాక్ట్స్ అపాన్ ఫిజికల్ సెల్స్ అది బాడీ. ఏమండి? దీంట్లో ఉన్నటువంటి ఈ రెండును, ఇది ఏం పంచదార అంటాం? ఫిజికలా? పంచదారలో ఉన్నది ట్రాన్స్పరెంట్ అన్నది మెంటల్. ఇది రియాక్షన్ టు అవర్ మెంటల్ సిస్టమ్. పంచదార స్వీట్ అన్నది ఫిజికల్ ప్రాపర్టీయా, కెమికల్ ప్రాపర్టీయా? నైదర్. ఏమండి? అందుకని ఇది దేనికి రియాక్ట్ చేస్తుందో దానికి రియాక్ట్ చేస్తుంది. ఇది దేనికి రియాక్ట్ చేస్తుందో బయట బాడీకి దానికి అది. కనుక మెడిసిన్ సబ్స్టెన్స్ మీరు వేస్తే డోసులో ఉన్నటువంటి ఫిజికల్ సబ్స్టెన్స్ ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ ఇస్తుంది సార్. అది కాక మిగతా ఆస్పెక్ట్స్ లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ విచ్ ఈజ్ నాట్ మ్యాటర్. ఇదేమో సబ్స్టెన్స్ విచ్ ఈజ్ మ్యాటర్, ఇది సబ్స్టెన్స్ విచ్ ఈజ్ నాట్ మ్యాటర్. అంటే ఇది భౌతికమైన ద్రవ్యత్వం, ఇది ద్రవ్యమే గాని భౌతికము కాదు. కొంచెం సూక్ష్మమైన విషయం. ఇది పంచదారే, నో డౌట్. దీన్ని ఏమన్నాడంటే ఇది భౌతికమైన సబ్స్టెన్స్, దీన్ని సింపుల్ సబ్స్టెన్స్ అన్నాడు. కెంట్ గారు మనకి ఎలా ఎక్కించాలి? వాళ్ళు పాపం చాలా తహతహపడ్డారు. ఇప్పుడు ఈ సింపుల్ సబ్స్టెన్స్ తీసుకోవాలి. మీరు ఏదైనా తీసుకుంటే ఆర్సెనిక్ ఫిజికల్ మాత్రం వేస్తే ఫిజికల్ గా చర్మం తినేస్తుంది, నాలిక, ఒళ్ళు. కానీ దాని అదర్ ప్రాపర్టీస్ పనిచేసినంత పనిచేస్తాయి. ఫిజికల్ గా తీసేసి మీకు ఇవి వచ్చేట్టుగా పనిచేస్తే ఇది మినిమైజ్ చేసి ఇది మాత్రం పనిచేసే మెథడ్ కావాలి. అంటే ఫిజికల్ సబ్స్టెన్స్ లేకుండా చేసి ఇది డైల్యూషన్, పొటెంటైజేషన్. పొటెంటైజేషన్ ప్రాసెస్ వల్ల ఏం జరుగుతుంది? ఆర్సెనిక్ ఉంటుంది కానీ మీకు ఇలా పనిచేసే ఆర్సెనిక్ ఉంటుంది కానీ ఈ ఆర్సెనిక్ ఉండదు. ఎందుకంటే ఆర్సెనిక్ అనేటువంటి మెటీరియల్ సబ్స్టెన్స్ లేదు మీకు ఇచ్చే డోసులో. ఏమండి? అనగా భౌతికమైన ఆర్సెనిక్ లేదు మీరిచ్చే మందులో. వైటల్ ఆర్సెనిక్ ఉంది కానీ అప్పుడు ఏం చేస్తుంది? మెటీరియల్ ఆర్సెనిక్ వేస్తే మీ చర్మం మీద హాని చేస్తుంది, వైటల్ ఆర్సెనిక్ వేస్తే మీరు ఉన్న రియాక్షన్ దాన్ని బయటకు కొడుతూ ఉంది. కనుక ఏది పవర్ఫుల్? పొటెంటైజ్ చేసిన కొద్దీ మందు పవర్ఫుల్ అవుతుంది. కనుక ఎంత పవర్ఫుల్ పొటెంటైజ్ చేయాలి? ఈ మొదటి వ్యాధిని కన్నా ఈ రెండవ వ్యాధి పవర్ఫుల్ గా ఉండేట్టుగా చేయాలి. మొదటి వ్యాధిని మీరు కొలవలేరు, తర్వాత ఈ రెండవ వ్యాధిని మీరు కొలిచి ఇవ్వగలరు మోతాదు ప్రకారం. ఎందుకంటే మీరు పొటెంటైజేషన్ కొలిచి చేయగలరు కనుక
దీనికంటే పొడుగ్గా ఉందా పొట్టిగా ఉందా ఎంత పుట్టించాలి వాళ్ళలో రియాక్షన్ అనేది మీ చేతిలో ఉంది మెషర్. ఇది మీ చేతిలో లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన సబ్స్టెన్స్ కి సిమిలారిటీ ఆఫ్ సిమ్టమ్స్ సరిపోతాయి. ఫిజికల్ సబ్స్టెన్స్ వేయటం లేదు కనుక ఫిజికల్ బాడీ మీద వర్క్ చేయనీయకుండా మీరు చేస్తున్నారు. మందు వేస్తే, మందు పొరపాటుగా అనేక డోసులు వేస్తే ఫిజికల్ బాడీ మీద వచ్చే ఎఫెక్ట్స్ అన్ని వైటల్ బాడీలోంచి వచ్చే ఫిజికల్ బాడీ ఎఫెక్ట్స్ తప్ప మందు ఫిజికల్ బాడీ మీద పనిచేయటం లేదుగా. ఆ తేడా గమనించండి. ఏం సార్, ఇప్పుడు షుగర్ అలా తిని 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 తెగదినేస్తున్నాడు అనుకోండి పొద్దున్న సాయంత్రం దాకా. అలాగే వీడి ఒంటి మీద కురుపులు వచ్చేసినాయి, వేసంకాలంలో వీపు నిండా రాత కురుపులు వచ్చేసినాయి, ఒంటేలు పోస్తూ ఉంటే చీమలు చేరుతున్నాయి అనుకోండి. అది భౌతికమైన చక్కెర యొక్క లక్షణం కాదు. వైటల్ గా చక్కెర వీడి మీద పనిచేసి తర్వాత స్కిన్ మీద ఎఫెక్ట్ ఇచ్చింది కురుపులు. అలా కాదే మీకు ఆర్సిక్ కానీ చిత్రమూలం కానీ ఏదన్నా చర్మం మీద పెడితే లేదా నైట్రిక్ యాసిడ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ స్కిన్ మీద వేస్తే వచ్చేటువంటి పొక్కు వైటల్ కాదు, ఫిజికల్. ఇక్కడ తినేస్తుంది. అందుకని ఎప్పుడైతే మీరు ఫిజికల్ మ్యాటర్ లేకుండా ఎత్తేసారో ఏమవుతుంది, ఫిజికల్ ఎఫెక్ట్ న్యూట్రలైజ్ చేసేసారు. రెండవ ఎఫెక్ట్ పనిచేయించారు. చేయిస్తే మీరు పవర్ గేజ్ చేసి వేయచ్చు. దీనికంటే పవర్ కొంచెం హైయర్ గా మీరు వేసినప్పుడు దిస్ బికమ్స్ పార్ట్ ఆఫ్ దట్ డిసీజ్. అండ్ మీరు వేసినటువంటి దాంట్లో క్వాంటిటీ అంటూ లేదు కనుక ఏదన్నా ఉన్నా 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది ఆ రియాక్షన్ ని స్టిమ్యులేట్ చేసి. కనుక ది డిసీజ్ విల్ బి surely cured through this process. ఇది ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం. దీన్ని మనం సిస్టమటైజ్ గా ఇంకా రేపు రాసుకుంటాం. అంటే కొన్ని తగ్గవు, వాళ్ళు సాక్రిఫైస్ చేసేసుకున్నారు వాళ్ళని వాళ్ళు. They can never be cured afterwards. Some drugs and some doses and some potencies 1 degree దాటి పైకెడితే లైఫ్ లాంగ్ గా పర్మనెంట్ గా క్యూర్ కానటువంటి సిమ్టమ్స్ ఉండిపోతాయి. అట్లా ఉండిపోవటం పాసిబుల్ కాకపోతే ఏ డ్రగ్ చేతైనా ఇన్క్యూరబుల్ గా లైఫ్ లాంగ్ గా ఉండే డిసీజ్ ని క్యూర్ చేయడం పాసిబుల్ కాదు ఆ డ్రగ్ తో. అంటే ఇన్క్యూరబుల్ డిసీజ్ ఏ డ్రగ్ తో అయినా క్యూర్ అవుతుందని మనకు ఎట్ట తెలుస్తుందంటే ఆ డ్రగ్ ఆరోగ్యవంతమైన వాళ్ళలో వేస్తే పర్మనెంట్ గా ఇన్క్యూరబుల్ రిజల్ట్స్ వస్తేనే ప్రూవ్ అవుతుంది. ఇంకో మార్గం లేదు. లాస్ ఆఫ్ క్యూర్ ఇన్ నేచర్ మొన్న 4 టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూసాం, 4 క్లాసెస్. అందులో ఫస్ట్ అండ్ థర్డ్ యూస్లెస్ బికాస్ ది ఇన్కమింగ్ డిసీజ్ వెన్ ఇట్ ఈస్ వీకర్ దాన్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ నథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఐదర్ కేస్. So cases 1 and 3 useless, cancel. ఇంకా మనకి మిగిలిన కేసెస్ 2 and 4 గుర్తుంది కదా. కేసెస్ 2 and 4 లో కేస్ 2 మనం చూసింది ఏంటి, ఎస్ 2 డిస్సిమిలర్ సిమ్టమ్స్, సామ్యము లేనటువంటి వ్యాధి లక్షణములు వేదనలు కలిగినటువంటి 2 వ్యాధులు రాగా when the incoming disease is stronger than the already existing disease, కొత్తగా వచ్చినది అంతకు ముందు ఉన్న దానికంటే బలీయం అయితే సెకండ్ కేసులో ఏం జరుగుతుంది, ది న్యూ డిసీజ్ సస్పెండ్స్ ది సిమ్టమ్స్ ఆఫ్ ది ఓల్డ్ డిసీజ్ యాజ్ లాంగ్ యాజ్ ది న్యూ డిసీజ్ ఎగ్జిస్ట్. అది కదా. అంటే ఏమవుతుంది, టెంపరీగా ఉపశమనం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ పాలియేషన్. 4వది సిమిలర్ సిమ్టమ్స్ కలిగిన డిసీజ్ కనిపిస్తే రెండవ డిసీజ్ వెన్ ది సెకండ్ డిసీజ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, దెన్ ది ఎగ్జిస్టింగ్ డిసీజ్ బికమ్స్ వన్ విత్ ది న్యూ డిసీజ్ అండ్ దెన్ ఇట్ విల్ బి పర్మనెంట్లీ ఇరాడికేటెడ్ అలాంగ్ విత్ ది న్యూ డిసీజ్. ఇది 2 చెప్పుకున్నాం. అంటే వేదనల సామ్యము కలిగినటువంటి 2 వ్యాధులు కలిగినతో రెండవ వ్యాధి ఎక్కువ బలమైనది అయినతో మొదటి వ్యాధి దానిలో అంతర్భాగమైపోయి రెండవ వ్యాధి తొలగిపోగానే మొదటి వ్యాధి పర్మనెంట్ గా శాశ్వతముగా తొలగిపోవును. ఇది నేచర్ మనకు చేస్తున్న పనులు. ఇందులో 2వది 4వది మనం తీసుకుని చూద్దాం.
చూస్తే మనకి 2 మెథడ్స్ మిగులుతాయి ట్రీట్మెంట్లో. ఒకటి, జ్వరం చాలా ఎక్కువగా ఉంది, మంచుగడ్డ పెట్టారు, ఓ రకం. తర్వాత కాళ్ళు చేతులు చల్లగా ఉన్నాయి, కోల్డ్నెస్, హాట్ ఫోమెంటేషన్, వేడి నీళ్లతో అరికాళ్ళు అరిచేతులు ఫోమెంట్ చేశాం. ఇది ఒక మెథడ్. ఉపచారం చేసిన, మందు వేసిన ప్రిన్సిపల్ ఒకటే ఇది ఇంట్లో. దీన్ని ఏమంటాం? ఈ లక్షణానికి విపరీత లక్షణములు కలిగిన కండిషన్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. విపరీత లక్షణములు అంటే యాంటీపతి లేక యాంటీపతిక్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇది ఒక రకం. రెండవది, బయట వేడిగా ఉంది, ఒంట్లో ఏమవుతుంది? చెమట పోస్తుంది. బయట చల్లగా ఉంది, ఇక్కడ ఏం చేస్తుంది? ఒంట్లో వేడిగా ఉంటుంది వింటర్లో ఒళ్ళు. సమ్మర్లో మీ ఇనప మంచం, మీ ట్రంకు, మెట్టే మొదలైనటువంటివి హాట్, మీ శరీరం కోల్డ్. వింటర్లో మీ ఇనప మంచం, మీ ట్రంకు పెట్టే ఇవి కోల్డ్, మీ శరీరం హాట్. తేడా ఏమిటి? సజీవము నిర్జీవము అయినటువంటి దానికి తేడా. లివింగ్ బీయింగ్ అయితే ఇది, లివింగ్ బీయింగ్ కాకపోతే ఇది. అది అండి, లైఫ్ రెండింటిలోనూ ఉంటుంది, కానీ లివింగ్ బీయింగ్ ఇది. అది లివింగ్ బీయింగ్ కాదు, జీవుడు కాదు. దీన్ని ఏమంటాం? యాక్షన్ ఆఫ్ సమ్మర్ అపాన్ ఐరన్, యాక్షన్ ఆఫ్ వింటర్ అపాన్ ఐరన్. దీన్ని ఏమంటాం? రియాక్షన్ అంటాం. రియాక్షన్ ఆఫ్ సమ్మర్ ఉండదు, యాక్షన్ ఆఫ్ సమ్మర్ ఉండదు. రియాక్షన్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ సమ్మర్. ఏమండి? రియాక్షన్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ వింటర్. ఇక్కడ యాక్ట్ చేస్తున్నది పదార్థం మీద సమ్మర్, ఇక్కడ సమ్మర్ మీద రియాక్ట్ చేస్తున్నది మీ కాన్స్టిట్యూషన్. ఈ తేడా గమనించకపోతే దాన్ని చూసి మనం వైద్యం చేస్తున్నాం. హై ఫీవర్ వస్తే మంచుగడ్డ పెడుతున్నాం అంటే మీ శరీరానికి ఇనప మంచానికి మనం అర్థం చేసుకుంటాంలో తేడా లేదు. అందుకని వేడెక్కిన దాన్ని చల్లబరుస్తున్నాం, చల్లగా ఉన్నదాన్ని వేడెక్కిస్తున్నాం. అది యాంటీపతి. ఇలా కూడా మనం చేస్తే నేచర్ ఎలా చేస్తుందో మనం బతికుంటానికి. ఇలా ఉండకపోతే మనం బతికేవాళ్ళమా? సమ్మర్కి ఇనప మంచం వల్లనే మన శరీరం కూడా వేడెక్కినట్లయితే ఏమై ఉండేవాళ్ళము? మనం కూడా ఎక్స్పాండ్ అయి ఉండేవాళ్ళం, చనిపోయి ఉండేవారం, ఏమీ సందేహం లేదు. సమ్మర్ నుంచి వింటర్లోకి వచ్చేటప్పటికే షూర్గా డెత్ అక్కర్ అవుతుంది. ఆల్ప్స్ మీద నుంచో హిమాలయాల మీద నుంచో సౌత్ ఆఫ్రికాకి సమ్మర్లో ఒకరిని తీసుకెడితే ఏమవుతుందో అంతే అవుతుంది. డామ్ అని ఎగిరిచేస్తాడు. అక్కడికి చావకుండా ఇవి షాక్ అబ్జార్బర్స్ పెడుతున్నాయి రియాక్షన్స్ అంతే. అందుకని ట్రావెల్ చేస్తూ ఉంటే మనిషి చావటం లేదు. అదే ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ అయితే యూరోప్ నుంచి టేప్ క్యాసెట్స్ రికార్డర్వి తెచ్చుకుంటే ఏమవుతుంది? ఇండియాకి తెగిపోతాయి. చూసారా ఎవరన్నా? అక్కడ చవకానికి గర్భాత్రం మీద కొని తెచ్చుకున్న వాళ్ళని నేను చూశాను. ఇక్కడికి వస్తే తెగిపోతే ఉమ్మి పెట్టి అంటించుకుంటూ ఉంటారు. చేసేది ఏమీ లేదు. ఎందుకని అక్కడ టెంపరేచర్ వేరు, ఇక్కడ టెంపరేచర్ ఇక్కడ శుభ్రంగా ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. అవి పుట్టిన తెగిపోతాయి. ఇక్కడ శుభ్రంగా మన చర్మంలో ఉండేవి తయారు చేసుకోవాలి. ఎవరన్నా సంగీతం పడితే ఆమోదం అవుతున్నట్టు వినిపిస్తుంది అందులో రికార్డు చేస్తే. మనకి యాంటీపతి వలన ఇది వస్తుంది. హోమియోపతి వైద్యం దీని ప్రకారం మనం చేస్తున్నాం.
నేచర్కి మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో దాని ప్రకారం హోమియోపతి వైద్యం చేస్తున్నాం. అంటే ఒక మందుని వేసి శరీరాన్ని రియాక్ట్ చేయిస్తున్నాం. ఎండ ఒంటి మీద పడ్డప్పుడు చెమటతో ఎలా రియాక్ట్ అవుతుందో, మన ఒంట్లో ఏ బాధలు ఉన్నాయో దాంతో సామ్యం కలిగిన వాటిని ఉత్పాదించే మందు వేస్తే శరీరం తద్ వ్యతిరేకంగా రియాక్ట్ చేసి కొడుతూ ఉంది, డిసీజ్ని ఎక్స్పెల్ చేస్తుంది. చూసారా? క్లియర్గా లేదా? క్లియర్గా. ఇప్పుడు ఇది 2వ క్లాసు, ఇది 4వ క్లాసు. మనం మొన్న చెప్పుకున్న వాటిల్లో అక్కడ నేచర్లో అబ్జర్వ్ చేస్తే 2వ క్లాసు వల్ల చేసిన ట్రీట్మెంట్లో ఏం జరుగుతుంది? టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్ యాజ్ లాంగ్ యాజ్ ది న్యూ డిసీజ్ విచ్ ఈజ్ స్ట్రాంగర్ ఎగ్జిస్ట్స్ కదా. ఆ న్యూ డిసీజ్ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇవి మళ్ళీ లేస్తున్నాయి. అందుకని యాంటీపతిక్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? అన్నీ కూడా చక్కగా ఉపశమనము కలిగి ఉన్నాయి. ప్యాలియేషన్, అణగి మణిగి ఉన్నాయి. మంచుగడ్డ పెట్టినంతసేపు ఆ మంచుగడ్డ అనేటువంటి ఆ యాంటీ కరప్షన్ ఆఫీసర్ గారు ఢిల్లీకి రైలు ఎక్కగానే టెంపరేచర్ ఇంకా అదూరుకున్న కన్నా 1.5 డిగ్రీలు పైకి హెచ్చాను. ఎందుకంటే యాంటీ కరప్షన్ ఆఫీసర్ గారు వస్తున్నారని ముందు పేపర్లో వేస్తున్నాం ఆయన. అందుకని కరప్షన్ రోడ్డు మీద కూడా ఉండకుండా చక్కగా నీట్గా ఉంటుంది ఆయన ఉన్నంతసేపు. పేపర్లు వేయకుండా వస్తే మరి లైవ్లీహుడ్ ఎట్లాగా? అది యాంటీపతి అంటారు, ప్యాలియేషన్ ట్రీట్మెంట్. ఈ 2వ దాని వల్ల నేచర్లో ఏం చూస్తున్నాం? కూపింగ్ కాప్స్ మొదలైనవి పర్మనెంట్ గా తగ్గిపోవడం, థౌజండ్స్ ఆఫ్ కేసెస్ మనం చూస్తున్నాం. స్మాల్ పాక్స్ తో గానీ చికెన్ పాక్స్ తో గానీ అన్నప్పుడు ఈ హోమియోపతిక్ మెథడ్ మనం అప్లై చేయటం వల్ల పర్మనెంట్ క్యూర్ కావటానికి ఆ మెథడ్లోనే అవకాశం ఉన్నది. మనం ట్రీట్మెంట్ కనుక జాగ్రత్తగా నేచర్ చేస్తున్నది ఏం చేస్తుందో అది అబ్జర్వ్ చేసి మనం చేస్తే కనుక ఇక్కడ మనం ట్యాబ్లెట్ చేసుకోవాల్సింది ఏంటి? 2 మెథడ్స్ మనకు మిగిలినవి 4 కాలమ్స్ లో. ఒకటి యాంటీపతిక్ మెథడ్, 2వది హోమియోపతిక్ మెథడ్. ఆయుర్వేదంలో కూడా 2 మెథడ్స్ ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పాడు. విపరీత గుణైర్ విపరీత గుణ భూయిష్టై సమానై సమాన గుణ భూయిష్టైర్వా భేషజం సూతం. విపరీత గుణముల చేత గాని నేచర్లో విపరీత గుణ భూయిష్టములైన ఔషధముల చేత గాని, లేదా సమానం అంటే సిమిలర్ గుణముల చేత గాని, సమాన గుణ భూయిష్టములైనటువంటి ఔషధముల చేత గాని 2 రకాలైన భేషజం అంటే ట్రీట్మెంట్ అన్నాడు. అని అక్కడి నుంచి వాడి ప్రిన్సిపల్స్ వాడిస్తాడు. ఎప్పుడు ఏది వాడాలి, ఏది వాడకూడదు ఇవన్నీ ఆయుర్వేదంలో. మనం హోమియోలోకి డీవియేట్ అయ్యాం కనుక ఇప్పటికే అక్కడి నుంచి అక్కడ వరకు కామన్. కలకటా వెళ్ళే రైలు, వాల్టేర్ మెడ్రాస్ వెళ్ళే రైలు 2 ఒకచోటికే వస్తాయి. కానీ ఎక్కడ వరకు? గోపాలపట్నం లోపల, అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఏ సబ్జెక్ట్ ప్రిన్సిపల్స్ ఆ సబ్జెక్టే. ఇప్పుడు 2 సిద్ధాంతాలు మిగిలినవి. అందులో ఒక సిద్ధాంతం వలన తాత్కాలికమైన ప్యాలియేషన్ జరుగుతున్నది, 2వ సిద్ధాంతం వలన రియల్ క్యూర్ జరుగుతున్నది. కనుక డిజైరబుల్ అనేటువంటిది ఎలిమినేషన్ ప్రాసెస్ లో హోమియోపతిక్ మెథడ్ లో మెడిసిన్ గానీ ఉపచారం గానీ చేయటం ఒక్కటే మంచిది. హోమియోపతి అనేది మెడిసిన్స్ వేరే ఉండవు. హోమియోపతిక్ మెథడ్ ఆఫ్ అప్లయింగ్ అది చేయాలి చూస్తున్నాడు. ఇప్పుడు రాసుకోండి మొన్న దానికి కంటిన్యూషన్ గా. ఇన్ ది అబౌవ్ కేసెస్ we see how nature tries to cure diseases. పై చెప్పిన వాక్యములలో, పై చెప్పిన సూత్రములలో ఏ విధముగా ప్రకృతి మన వ్యాధులను నివారణ చేయుటకు యత్నిస్తున్నదో గమనింపవచ్చు. ది ఫస్ట్ అండ్ ది థర్డ్ కేసెస్ ఆర్ యూస్లెస్ and we can discard them. The first and the third cases are useless and we can discard them. 1వ 3వ సిద్ధాంతములు పనికిరావు గనుక విడిచిపెట్టవచ్చు.
Between the remaining two, the second one palliates temporarily. మిగిలిన రెండింటిలో రెండవ సూత్రము, రెండవ సిద్ధాంతము ప్రకారము జరిగినచో తాత్కాలికోపశమనం మాత్రమే కలుగుతున్నది. ది ఫోర్త్ వన్ షోస్ ది మెథడ్ ఆఫ్ గెట్టింగ్ రిడ్ ఆఫ్ ఎ డిసీజ్ పర్మనెంట్లీ. నాలుగవ సిద్ధాంతము ప్రకారము నిజమైన వ్యాధి నివారణమునకు మార్గము తెలియతున్నది. టెంపరరీ పాలియేషన్ ఈజ్ ఓన్లీ సప్రెషన్ ఆఫ్ సఫరింగ్స్. తాత్కాలిక ఉపశమనము అనగా బాధలను అణచిపెట్టుట మాత్రమే అండి. సఫరింగ్స్ ఆర్ దేర్ టు ఇండికేట్ దట్ దేర్ ఈజ్ ఎ డిజీజ్. వ్యాధి ఉన్నదని తెలియజేయుటకే బాధలు ఉన్నవి. వెన్ సఫరింగ్స్ ఆర్ సప్రెస్డ్, ది డిసీజ్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. బాధలను అణిచిపెట్టినచో వ్యాధి వేగవంతముగా పెరిగి ముదిరిపోవును. ఫర్ ఎగ్జాంపుల్, when your finger loses its sense of touch. ఉదాహరణకు నీ వేలు ఎప్పుడైనా స్పర్శ జ్ఞానమును కోల్పోయినచో it burns to ashes when exposed to fire. నిప్పు తగిలినచో వేలు భస్మము కావచ్చును. బట్ when the sense of touch is there, స్పర్శ జ్ఞానమే ఉన్నచో it makes you know of the burning. అది నీకు ఆ మంటను గూర్చి తెలియజేసి and demands you should remove the finger away from the fire. నిప్పు నుండి వేలు ఈవలకు లాగికొనున్నట్లు చేయును. ఇప్పుడు కొందరికి లెప్రసీ కండిషన్స్లో, ఇంకా కొన్ని కండిషన్స్లో సెన్స్ ఆఫ్ టచ్ పోతుంది అరికాళ్ళకి. సమ్మర్లో రోడ్డు మీద నడుస్తుంటే తెలియదు, ఇంటికి వచ్చాక చూసుకుంటే స్కార్చ్ అయిపోయి ఉంటాయి. అలాగే చేతికి స్పర్శ తెలియదు. వేడి నీళ్లు కాగుతున్న నీళ్ళలో తెలియక చేయి పెట్టారనుకోండి, తెలీదు, తర్వాత ఉడికిపోయి ఉంటుంది. అంటే చేతికి స్పర్శ తెలియటం, వేడి నీళ్లలో వేలు పెడితే మంట పెట్టడం మంచిదా, మంట పెట్టనివ్వకుండా ఉండటం మంచిదా? మంట పెట్టడం వల్లే వేడి నీళ్లలో మనం వేలు పెట్టకుండా ఉంటున్నాం. లేకపోతే మనకి అది వేడి నీళ్ళలో సన్నీళ్ళలో తెలీదు. సేమ్ ఈజ్ ది కేస్, ప్లీజ్ కంటిన్యూ. సేమ్ ఈజ్ ది కేస్ with all the sufferings that are really valuable. Same is the case with all the sufferings that are really valuable. మిగిలిన బాధలన్నీను కూడా ఇట్లే మనకు రక్షణను చేకూర్చు విలువ గలవి. అంటే ముందు ఈ మిస్సింగ్ లింక్ మన లాజిక్ లో పోవాలి. ఇక్కడ ఈ మధ్య అంటే బాధ పోవాలి అనేది పోవాలి. బాధకి కారణం పోతే బాధ పోతుంది. అంతేగాని బాధ పోవాలనేది షార్ట్ కట్ కొట్టకూడదు. నీకు ప్రొటెక్షన్ లేదు బాధ పోతే. అంత క్లియర్గా ఉందా? ఎవరికైనా అనుమానం ఏమైనా మిగిలింది? స్టెప్స్ వరుసన ఉన్నా కనుక ఎన్నడూ కూడాను జబ్బు తగ్గాలని కోరాలి కానీ బాధ పోవాలని కోరకూడదు. బాధ అట్టకపోతుంది. ఒక పూట అరపూట బాధ భరించవలసి వస్తే మనకి దీని వాల్యూ తెలిసి భరించాలి. కనుక సఫరింగ్ గురించి మనం భరించరానిది, దుర్భరమైనది, మోస్ట్ ఎమర్జెంట్ టైప్ అయిన ఎక్సెప్షన్స్ లో తప్ప సామాన్యంగా భరించదలుచుకొని మనం అంగీకరిస్తే తప్ప క్యూర్ అనేది పాసిబుల్ కాదు. బాధను భరించి ఈ బాధ ఎందుకు వస్తుందో అక్కడ కార్ఖానాలో పనిచేయాలి మనం. అది చెప్పింది హ్యానిమన్. ఇక్కడ ఈ 4 సిద్ధాంతాల దగ్గర మనకు హోమియోపతిని ఇది తెలియకపోతే ఆరోగ్యవంతుడికి
ఏ బాధలు అయితే కలుగుతాయో అది ఉన్నవాడికి మందేస్తే తగ్గుతుంది అంటే ఏడిశారు నోరుమూయమనిపిస్తుంది. ఈ మిస్సింగ్ లింక్ కనుక మన దగ్గర లాజిక్ లో ఫిలప్ చేసుకుని ఉండకపోతే హోమియోపతి ఎందుకు పనిచేస్తుంది అంటానికి వీ హ్యావ్ నో టెనబుల్ ఆన్సర్ అండ్ వీ డోంట్ నో, వీఆర్ క్వైట్ బ్లైండ్ ఆఫ్ వాట్ హ్యాపెన్. అందరికీ అన్ని స్టెప్పులు ఇంతవరకు వచ్చిన క్లియర్ గా ఉన్నవా? ఇంకా నెక్స్ట్ స్టెప్ పెడుతున్నాం. every attempt to palliate contributes to the incurability of any disease. మనము చేయు తాత్కాలికోపశమనము ఒక్కొక్కటే ఆ వ్యాధి ముదురుటకును అనివారణీయమగుటకును తోడ్పడుతున్నది. అంటే ఎప్పుడు డైరెక్ట్ పాలియేషన్ చేసినా మనం ఒక అణో పావలో నయా పైసో దానికి ఆ డబ్బాలో పడుతున్నాయి. సందా వేయండి రక్షణ ఏమిటంటే వ్యాధి రక్షణ సందా, అంటే పేషెంట్ రక్షణ సందా కాదు, వ్యాధి పోకుండా రక్షిస్తూ ఉండే సందా డబ్బులు కొడుతున్నాడు. వ్యాధి రక్షణ సంఘం దాంతో పడుతుంది వెళ్ళే డబ్బాలో. యు ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ది ఎనీ పాలియేషన్. హోమియోపతి అయితే మునగాడా? పాలియేషన్ కూడదని చెప్పింది కాబట్టి హోమియోపతి గొప్ప, కానీ హోమియోపతి కాబట్టి గొప్ప కాదు. హోమియోపతిక్ పాలియేషన్ అయినా అంతే, ఏ పాలియేషన్ అయినా అంతే. కాకపోతే క్యూర్ కాదని షూర్ చేసుకున్నటువంటి కేసెస్ లో మరణ వేదన అనుభవిస్తున్న పేషెంట్స్ కి పాలియేషన్ చేయండి అన్నారు. అది పాలియేషన్. హోమియోపతి అయినా అంతే, ఏదైనంతే. పాలియేషన్ ఇంకా నయం కాదు, నివారణ. ఈ శరీరంతో వీళ్ళు ఎక్కువ కాలం ఉండటం కంటే మనం తొందరగా ఈ శరీరంలోంచి పోతే బాగుండని అనిపించేటువంటి స్థితికి పేషెంట్ కలిగినప్పుడు సిమ్టమ్స్ చూసుకుని పాలియేషన్ కి డోసు వేయండి అన్నాడు. అది ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలియేషన్ కి వేయకూడదు. ఎప్పుడో అరుదుగా మనం చేసిన ట్రీట్మెంట్ తప్పు అయితేనో, లేకపోతే కేసు ఇన్క్యూరబుల్ అయ్యి మనం ఇండికేటెడ్ రెమెడీ హైపోటెన్సీలో వేస్తేనో, ఒక్కొక్కప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే అప్పుడు పాలియేట్ చేయాలి. అది కూడా అయ్యవాళ్ళం గారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారనేందుకే కానీ కరెక్ట్ మాత్రం కాదు. కేసు క్యూరబుల్ ఇన్క్యూరబుల్ చూసుకోకుండా టెనంతో చేసాం ఓ డోసు, వాడు గిలా 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 కొట్టుకుంటున్నాడు. ఓ ఓ ఓ అని ప్రాణం ఉంటుందా పోతుందా, మందు న్యూట్రలైజ్ చేయాలి, వాడికి పాలియేట్ చేయాలి. లేకపోతే మనిషి వెళ్ళిపోయాక మంది ఎందుకు ఏడవను? మనిషి పోతే కానీ అగ్రేషన్ బలి వచ్చిందండి అన్నట్టు. ఇప్పుడు అలాంటి రేర్ కేసెస్ లో మనం పొరపాటున చేయగలుచుకున్న కేసెస్ లో ఓ మాట ఇట్లా ముట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది గత నీళ్లలో. అందుకనే గొర్రె పొటేల్లాగా హైపోటెన్సిస్ లోకి మొట్టమొదటిగా బుర్ర తోర్చకూడదు, గోడకి టక్కని కొట్టినట్టు సంసార పక్షంగా మొదలెట్టి వెళ్ళాలి. లొంగకపోతే ఒక్కొక్క పొటెన్సీ పైకి వెళుతూ ఉండాలి. కానీ ప్రారంభం వాడు రాగానే బోణి కొట్టడం టెన్నంతో కొట్టామనుకోండి, అది ఎదురు కొట్టవచ్చు. అంటే పొగరు పనికిరాదు. ఎంత వాళ్ళకి వినయం కావాలి అని కెంట్ అంత వాడు చెబుతూ ఉంటే మనం ఎంత వాళ్ళము. నేను అంతకంటే మునగాండని చెబితే వాళ్ళకు ఒక నమస్కారం కొంచెం దూరం నుంచి. చూసారా, టెన్నంకి దమ్మిడి తక్కువ అన్నాడు ఆయన. పొటెన్సీ వేయవద్దు, కానీ మాకు మీరు వేయవద్దు, పిల్లలు గలవాళ్ళం కనుక పాలియేషన్ గురించి ఇది. నెక్స్ట్ కనుక పాలియేషన్ చేయకూడదు. కనుక when palliation is not desirable, we can conclude that antipathy is not to be applied. ఉపశమనము కూడదని చెప్పినప్పుడు విపరీత గుణ వైద్యము చేయరాదనియే నిర్ణయించుకోవచ్చు. యాంటిపతి. ఇన్ అలోపతి ది మెడిసిన్స్ అండ్ ది వేరియస్ మెథడ్స్, అలోపతి సిద్ధాంతమున మందులు గాని ఇతర సదుపాయములు గాని ఆర్ యూజ్డ్ ఓన్లీ టు పాలియేట్, ఉపశమనకు మాత్రమే ఉపయోగింపబడును. అండ్ దే ఆర్ యూజ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాంటిపతి,
విపరీత గుణ ప్రయోగ సిద్ధాంతము ప్రకారమే వాడబడుతున్నవి. నేచర్ టీచర్స్ దట్ వీ హ్యావ్ టు డిస్కార్డ్ దిస్. ఈ విధానమును వర్జింపుమని ప్రకృతి మనకు ఉపదేశిస్తున్నది. యూ కెనాట్ వెయిట్, ప్లీజ్ కంటిన్యూ. యూ కెనాట్ వెయిట్ until the patient gets a stronger disease with similar symptoms. రోగికి సారూప్య లక్షణములు గల మరి ఒక ఘోర వ్యాధి వచ్చు వరకును వేచి ఉండుట హాస్యాస్పదం. దెన్ యూ హ్యావ్ టు ఇండ్యూస్ సచ్ ఎ డిసీజ్. అయినతో అట్టి వ్యాధిని మీరే ఉత్పాదన చేయవలసి ఉండును. నెక్స్ట్ పేరా. డిసీజెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. వ్యాధులు రెండు విధములు. న్యాచురల్ డిసీజెస్, ఆర్టిఫిషియల్ డిసీజెస్. సహజ వ్యాధులు, కల్పిత వ్యాధులు. సహజ వ్యాధులు, కల్పిత వ్యాధులు. దీన్నే ఇండ్యూస్డ్ డిసీజెస్. Natural diseases are what we inherit. What we inherit or contact. సహజ వ్యాధులనగా మనకు సంక్రమించునవి, పరిసరముల నుండి వచ్చునట్టి జబ్బులను. ఇండ్యూస్డ్ డిసీజెస్ are those that are induced by applying poisonous substances to the constitution. Poisonous substances to the constitution. శరీరములోనికి విష పదార్థములను పంపుట వలన కల్పించున్నవి కృత్రిమ వ్యాధులు. You can find a method to create such a disease that carries similar symptoms, to that of the already existing disease. రోగి యందు ఉన్న వ్యాధి వేదనలతో సారూప్యము గల వేదనల వ్యాధిని కృత్రిమముగా ఉత్పాదించుటకు మార్గము కనిపెట్టవలెను. అండి, ఫర్ దిస్ యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ ది పాయిజన్ అపాన్ ఏ హెల్దీ కాన్స్టిట్యూషన్. దీనిని కనుగొనుటకై ఆరోగ్యవంతుని దేహమునకు ఆ విష పదార్థమును ప్రయోగము చేయవలను. దెన్ యూ హ్యావ్ టు రికార్డ్ ది డిస్టార్షన్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్. డిస్టార్షన్స్ అతని ఎందు కలుగునట్టి వికారములనన్నిటినీ పట్టిక చేసుకొనవలెను. రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్ will give you a mastery over the totality of symptoms of that particular substance. ఇదే ప్రయోగమును అనేకులపై చేయగా ఆ ద్రవ్యమునకు సంబంధించిన వేదన సముదాయముపై నీకు అధికారం ఏర్పడును. అంటే యూ కెనాట్ produce a natural disease in a measured way according to your requirement. సహజ వ్యాధులను మనకు కావలసినంత వరకే తగుమాత్రముగా పుట్టింపలేము కదా. అంటే జ్వరం వచ్చిందనుకోండి, ఈ కుర్రవాడికి ఎంత బలం ఉందో దానికి తగు మాత్రమే జ్వరం వచ్చుగాక అని శాపం పెట్టలేము, విభూతి పెట్టలేము, మంత్రం పెట్టలేము, మందు పెట్టలేము.
న్యాచురల్గా వచ్చే డిసీజ్ని మీరు రెగ్యులేట్ చేయలేరు. బట్ యూ కెన్ రెగ్యులేట్ ది ఆర్టిఫిషియల్ డిసీజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. కృత్రిమ వ్యాధిని మాత్రము ఆవశ్యకతను బట్టి బలాబలములను మోతాదుగా మార్చవచ్చును. యూ కెన్ యూజ్ ది ఆర్టిఫిషియల్ డిసీజ్ as the second disease that attacks with its symptoms similar and its strength greater than the former disease. రోగిలోనున్న సహజ వ్యాధి కన్నా బలముగను వేదనల సామ్యము ప్రకారమునను ఈ రెండవ వ్యాధిని కల్పించి ప్రయోగము చేయవచ్చును. అదే దెన్ ది ఫస్ట్ డిసీజ్ విచ్ ఈజ్ న్యాచురల్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ డిసీజ్. అప్పుడు అంతకు ముందు వచ్చిన వ్యాధి ఈ కల్పిత వ్యాధిలో ఒక భాగమైపోవును. If the induced disease is induced in such a way that it is bound to be strictly temporary, then it removes the former disease along with it. అది ఆ మొదటి వ్యాధిని కూడా తనతో తీసుకుని పోవును. ఇది సార్ అసలు హోమియోపతి ఫిలాసఫీ అంటే ఇది కోర్. చూడండి అయితే ఇది ఎట్లాగూ అని నెక్స్ట్ పేరా. ది ఓన్లీ కేర్ యూ హ్యావ్ టు టేక్ ఈజ్, నీవు తీసుకోవలసిన శ్రద్ధ ఏమనగా టు రిడ్యూస్ ది క్వాంటిటీ ఆఫ్ ది మెడిసినల్ సబ్స్టెన్స్ టు ది మినిమం. ఔషధ పదార్థమును వీలైనంత తగ్గించుట నేర్చుకొనవలెను అండి. At the same time, you should keep it powerful enough to remove the natural disease. అంతేకాక అంతకు ముందున్న వ్యాధిని తొలగించునట్టి సామర్థ్యమును కూడా మీరే నిలుపవలెను. The physical matter of any substance acts upon your physical body. ఒక పదార్థమందలి భౌతిక ద్రవ్యము మీ భౌతిక దేహముపై పనిచేయు. ది potentialities of that substance will directly act upon your vital force. ఆ ద్రవ్యము యొక్క గుణ సముదాయమంతయో మీ ప్రాణమయ కోశముపై మాత్రమే పనిచేయను. ఇప్పుడు షుగర్ ఉన్నది, షుగర్ 1 కిలో అంటే మీ ఫిజికల్ హ్యాండ్ మీదే పనిచేస్తుంది. 1 కిలో అనేది వెయిట్ అది షుగర్. చూస్తే షుగర్ ఈజ్ క్రిస్టల్, అది మీ కంటికి మాత్రమే పనిచేస్తుంది. నాలుక మీద ఇస్తే షుగర్ ఈజ్ స్వీట్, ఇది మీ నాలుకకి అంటే ఒకదానికంటే ఒకటి స్టెప్ డీపర్. ఈ మూడవది వైటల్ షుగర్. మొదటిది 1 kg అన్నది ఫిజికల్ షుగర్, తెల్లని క్రిస్టల్స్ అన్నది ఆప్టిక్ షుగర్.
సెన్సరీ షుగర్, తీయగా ఉన్నది అన్నది వైటల్ షుగర్. అంతకంటే డీపర్గా వైటల్గా వెళ్తే రాత్రి తెల్లవారులు పెద్దవాళ్ళు చూడకుండా పిల్లవాడు షుగర్ తింటున్నాడు అనుకోండి, తెల్లవారేటప్పటికి వాడికి విరేచనాలు వాంతులు పట్టుకున్నవి అన్నది ఇంకా డీపర్ వైటల్ షుగర్. చింతకాయ ఎన్ని గ్రాములు ఉన్నది, అది ఫిజికల్ చింతకాయ. తుంపి నాలికతో కొరికాం, పుల్లగా చింతగా తీయగా ఉన్నది, అది వైటల్ చింతకాయ. అది పచ్చడి చేసుకుని తిన్నాం. మా గుంటూరు జిల్లా వాడైతే పచ్చిమిరపకాయలు కూడా మొదకో మిరపకాయ కొరుక్కొని తింటాడు. దాంట్లో అయిపోయింది. మర్నాడు మంచం మించి ఇది ఇట్లా లేవటం లేదు. దిస్ ఈజ్ కాల్డ్ డీపర్ వైటల్ చింతకాయ. ఆ నెక్స్ట్ డే రోడ్డు మీదకి వచ్చేటప్పటికి అవతలోడు ఏమిటో చేస్తాడని అంటే మనకి వీడు గొంతు పోయింది, వీడి వాయిస్, వీడు అరుస్తున్నాడు, ఒరే అని అరుస్తున్నాడు. కానీ ఏదే మెంటల్ పెయిన్లో అరుస్తున్నాడు అంటున్నాడు, ఒరే అని అరుస్తున్నాడు. ఏమిట్రా వీడు ఈ మూకీ సినిమాహారం చేస్తాడని వాడికి ఆశ్చర్యం వేస్తుంది. దగ్గరికి వచ్చాక ఏమిటంటే ఎఫోనియా, వాయిస్ పోయింది అంటున్నాడు. దట్ ఈస్ డీపర్ వైటల్ చింతకాయ. చూసారా? కనుక ఒక ద్రవ్యం యొక్క భౌతికమైన మాత్ర వేస్తే ఆ మందు పదార్థం దేనికి పనిచేస్తుంది? మన భౌతిక శరీరం సెల్స్ మీద బాగా బంబార్డ్ చేసి వాయించేస్తూ ఉంటుంది. ఓవర్ డ్రగ్గింగ్ వాడికి ఎంత స్ట్రెయిన్ శరీరానికి, సెల్స్కి చూడండి. కనుక ఫిజికల్ది తగ్గించి వైటల్ది హెచ్చించే పద్ధతి ఏమైనా ఉన్నదా మందులో? అది కావాలి ఇక్కడ. If you can reduce the physical medicine, if you can reduce the quantity of the physical medicine, భౌతిక పదార్థ పరిమాణమును తగ్గించి and awaken the vital substance of the medicine, దాని యొక్క ప్రాణమయ శక్తులను మేల్కొల్పగలిగినతో you can escape from the evils of the medicine on your body. Evils of the medicine on your body. ఔషధము దేహమునందు కలిగించు దుష్పరిణామములను తప్పించుకొని and create the required disturbance in the vital body. ప్రాణమయ కోశమునందు కావలసిన విధమున కల్లోలము పుట్టించినతో అండి you can restore the functions of the vital body into the normal state. ప్రాణమయ కోశము యొక్క వృత్తులను సహజత్వములోనికి మరలింపవచ్చును అండి. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ when the substance at hand can produce a disturbance similar to that of the existing disease. ఉన్న వ్యాధి వేదనలతో సామ్యమైన వేదనలను పుట్టించు పదార్థమును ప్రయోగించినప్పుడు మాత్రమే ఇది సాధ్యము. అంటే మనం కోర్ ఆఫ్ హోమియోపతి అనేది ఇవాళ చెప్పుకున్నాం. హోమియోపతి మందులు వేస్తూ ఉంటే హోమియోపతి వచ్చినట్టు కాదు, మెటీరియా మెడికా చదివితే హోమియోపతి వచ్చినట్టు కాదు అండి. మామూలుగా డైరెక్ట్ యాక్షన్ అంటారు చూడండి. మెటీరియా మెడికా చదువుకుని మందులు వేసుకుంటూ ఉంటాం మరియు వేస్తూ ఉంటాం, చాలా మంది చేస్తాం. అంటే సెక్స్ పుస్తకం చదివి పెళ్లి చేసుకున్నట్టు. ఫ్యామిలీ లైఫ్కి కావాల్సింది ఇంకా అంతకంటే ఇంపార్టెంట్ వేరే ఉన్నాయి.
అవి తెలుసుకున్నాక మ్యారేజ్ చేసుకున్నవాడు సేఫ్, కానీ సెక్స్ వేరే చదువుకోకలే, కుక్కలకి మనకి సమానంగా తెలుసు. నువ్వు పుస్తకాలు చదువుకోకర్లేదు వేరే, నేను తెలుసుకోవాల్సింది చదువుకోవాల్సింది కూడా ఫ్యామిలీ లైఫ్లో ఫెయిలియర్ కాకుండా ఉండటానికి, హ్యాపీనెస్ అనేటువంటి దాంట్లో మిస్ఫిట్ కాకుండా ఉండటానికి కావాల్సినవి తెలుసుకోవాలి. హ్యాపీనెస్ లేకపోయిన తర్వాత పిచ్చిముండ కొడుకు ఎన్నుండే లాభం? ది ఫెలో షుడ్ బోస్ట్ దట్ హీ ఈజ్ హ్యాపీ. నాకేమంటే నా వైఫ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాం అని ఏడుస్తూ ఉంటారు కొందరు లోపల. లేదు. అలాగే ఇక్కడ మెటీరియల్ మెడికల్ చదివి మందులు వేస్తున్నటువంటి వాళ్ళం వాడికి తగ్గలేదా వీడికి తగ్గలేదా అని దబాయిస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యలో వాళ్ళిద్దరి మధ్య ఎంతమంది మట్టుకొట్టుకుని పోయారో మనం వేసిన మందుల వల్ల అది చెప్పం కదా. ఏ కృష్ణమాచార్యులైనా వాడు మందేస్తే తగిన కేసులు కోర్టు చేస్తాడు, కానీ ప్లాట్ఫారం మీద వాడు మందేస్తే ఎదురు తిరిగిన కోర్టు చేస్తాడా? ఏ డాక్టర్ అయినా సరే వాళ్ళు కావాలంటే కనుక్కోండి, తగ్గి బయటపడ్డవాడిని. ఎవరన్నా వీడు మందేస్తే టపాకెట్టిన వాళ్ళ బంధువులు చెప్పి వాళ్ళని ఇంకా అడగండి, వాళ్ళని అడిగితే వీడిని ఆ వాకిట్లోకి వచ్చిన వాడిని కూడా తిడతారు. చేత వైద్య శాస్త్రంలో చెప్పే కదా, హోమియోపతి, అలోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి, యునాని, ఎస్కడార్, ప్రపంచంలో 29 రకములైనటువంటి చిన్నవి పెద్దవి ఇప్పటికీ సిద్ధాంతములు ఉన్నాయి. ఈ మొత్తం అంతా కలిసి 20% కంటే మానవుడికి నేచర్లో ఉన్నటువంటి లాస్ ఆఫ్ హీలింగ్ తెలిసినవి కావు సుమా. 20%లోనే కొట్టుమిట్టాడుతున్నాడు మోస్ట్ మోడర్న్ సైన్స్ ఆఫ్ మెడిసిన్. ఇప్పుడు ఇంతవరకు 20% దాటి మానవుడు కనిపెట్టగలిగినటువంటిది భూమి మీద మానవ జాతి అంటూ పుట్టిన తర్వాత జరగలేదు, అది దాటలేదు, క్రాస్ చేయలేదు. కనుక పర్సెంటేజ్ ఆఫ్ క్యూర్స్ ఎంత ఉంటాయి? 20% దాటడానికి అవకాశం లేదు. ఇప్పుడు ప్లాటిట్యూడ్స్ చాలా మాట్లాడచ్చు, ఫిలాసఫీ చాలా చెప్పచ్చు. అసలు సీక్రెట్ అంతా టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ లో ఉందండి అని అనొచ్చు బల్లగొట్టి. అలోపతి వాడైనా, హోమియోపతి వాడైనా, ఆయుర్వేదం వాడైనా, పేషెంట్ రావటం, వాడు వీడికి మోతాదు వేయటం, వీడికి వాడికి ఉన్న ట్రాన్సాక్షన్స్ యొక్క స్టాటిస్టిక్స్ లో వైద్యం ఉంటుంది. కానీ అండి మిగిలింది అరటిపండు చేతిలో పెట్టినట్టు ఇందాక చెప్పట్లే మీకు, అమ్మ బాగుంది అన్నట్టు. ప్రతి సిస్టమ్ తాలూ క్యాన్వాసింగ్ ఏజెంట్ అలాగే ఏడుస్తాడు స్వీట్ గా. అది లెక్కలోది కాదు. లెక్కలోది ప్రాక్టికల్ గా ఉన్న పరమార్థం. ప్రాక్టికల్ గా ఉన్న పరమార్థం దగ్గరికి వచ్చేటప్పుడు ఇంతమంది కలిసి అఘోరిస్తూ ఉన్నది విత్ ఇన్ దట్ 20%. క్యాన్సర్ కి మేము క్యూర్ కనిపెట్టాం అంటే దొంగ ముండాకుడు కని గుర్తుంచుకోండి. ఎవడన్నా అన్నాడంటే మీ దగ్గర ఆస్తి బాగా ఉంటే క్యాన్సర్ క్యూర్ ఉందని చెబుతాడు వాడు. అది అంటే మీకు ప్రాపర్టీ ఉందని అర్థం, కానీ క్యాన్సర్ క్యూర్ ఉందని అర్థం కాదు. అంటే రేడియం వాడు బతకచ్చు, అక్కడ ఎక్స్పోజర్ ఇచ్చేవాడు బతకచ్చు, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్లే టౌట్ బతకచ్చు. మధ్యన ఉన్న డాక్టర్లు 4-5 దళారీ వ్యవహారం చేసే వాళ్ళందరూ క్లినికల్ వాళ్ళు, టెక్నీషియన్స్, కెమికల్ వాళ్ళు, ఎక్స్పర్ట్స్, దేవదానవ, యక్ష, గంధర్వ, కిన్నర, కెంపురుష, పక్షి వీళ్ళంతా బతకతారు. వాళ్ళు బతకడానికి, కానీ పేషెంట్ బతకడానికి కదా. ఎక్స్రే తీసేవాడు, వైరే తీసేవాడు, ఉమ్మి చూచేవాడు, ఒంటేలు చూచేవాడు, ఫ్లెమ్ చూచేవాడు, అష్టదిగ్బంధనం చేసేవాడు, నవద్వార బంధనం, వీళ్ళందరికీ వస్తాం. అది మీకోసం కాదు. క్యాన్సర్కి రండి, మీకు క్యాన్సర్ అన్నారా అండి, బయాప్సీ తీయండి అంటాడు, ముక్క తీసి పైకి పంపించారండి. తర్వాత మనిషిని తీసేసేందుకు శాంపుల్కి ముక్క తీసేస్తాం, పైకి పంపించారట. తర్వాత వీడిని పంపిస్తారు. ఎవడు చేయగలిగింది ఏం లేదు, ముక్క తీసి పైకి పంపించినా అంతే, రక్తం కళ్ళ చూసినా అంతే, బ్లడ్ టెస్ట్ అనే పేరుతో ఏమి. కనుక అలాంటి హింసాకాండ లేకుండా చేతనైనది చేసుకుంటూ ఉంటే మనకు తెలియకుండా తగ్గిన కేసులకి మన వైద్య శాస్త్రం రెస్పాన్సిబుల్ కాదు. క్యాన్సర్ తగ్గుతుంది ఒక్కొక్క కేసులో. క్యాన్సర్ తగ్గినప్పుడు డాక్టర్ రెస్పాన్సిబుల్ కాదు. ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి మెడికల్ సైన్స్ క్యాన్సర్ని తగ్గించడానికి కావాల్సింది లేదు ప్రపంచంలో. నేచర్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ ఇట్ నోస్ ఆల్ సీక్రెట్స్ అండ్ సమ్ డే మ్యాన్ మే నో హౌ టు క్యూర్ క్యాన్సర్. అలాంటివి అప్లై అయ్యి యాక్సిడెంటల్ గా తగ్గచ్చు ఎవరికైనా. వాటిలోంచే కదా ఇప్పుడు ఈయన ఈ 4 రూల్స్ లో కనిపెట్టింది. అని మనం నేచర్లో ఎలా తగ్గుతున్నాయో చూసే కదా కనిపెట్టింది. నేచర్ని కేర్ చేయకుండా ఈయన కూడా 10 మంది డాక్టర్లను పెట్టి సెమినార్లు అవన్నీ టీఏ నానా చావల్ ఖరాబు చేసి ఉన్నట్లయితే మనకి ఈ రూల్స్ వచ్చి ఉండేవో.
డాక్టర్లంతా సెమినార్ చేస్తున్నారట. అలహాబాద్ నుంచి ఓడు, సిమ్లా నుంచి ఓడు, ఢిల్లీ నుంచి ఓడు, హైదరాబాద్ నుంచి ఓడు ఇక్కడ చేరారట. టీఐ ఇంత అయింది, డిఐ ఇంత అయింది, వాళ్ళకి ఫస్ట్ క్లాస్ ఇది ఇంత అయింది. ఇవన్నీ రిజల్ట్ ఏమిటి అంటే సమ్ డిస్కషన్స్ విచ్ విల్ టోర్న్ అండ్ థ్రోన్ ఇంటూ వేస్ట్ పేపర్ బాస్కెట్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ది పాస్ట్ 20 years. ప్రొసీడింగ్స్ అంటారు. మెడికల్ ఎటు ప్రొసీడ్ అవుతుందో తెలియదు. ప్రొసీడింగ్స్ ఏంటి? మెడికల్ ప్రొసీడింగ్స్. కనుక కోర్ ఇది హోమియోపతి. ప్రతి సబ్జెక్ట్కి కోర్ అని ఉంటుంది, అంటే దర్శనం అంటారు. ఈ దర్శనం లేకుండా మెటీరియా మెడికా చదువుకుని దాంతో దీని వంక చూస్తూ ఇట్లా మందులు ఇవ్వటం, ఇవాళ నోట్లో వేస్తున్నావు చెవులో వేస్తున్నావు కూడా చూసుకోకుండా, లేదా పొద్దున డోసు, మధ్యాహ్నం డోసు, సాయంత్రం డోసు, రాత్రి డోసు. అంటే అకాడమిక్ హోమియో కోర్సులన్నీ ఉన్నాయి, 5 ఏళ్ల కోర్సు మొదలైనవి. అవి చదువుకున్న వారు వేస్తూ ఉంటారు. పిల్లలు గల వాళ్ళు ఎవరు, మీరు కానీ మీ బంధుమిత్రాదులకు కానీ వారి చేత వేయించకండి మందులు. కెంటియన్ అండ్ హ్యానిమానియన్ ఆర్థడాక్స్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఎవడన్నా వేస్తే వేయించుకోండి. లేకపోతే మీకు తెలిసినంత వరకు సొంతగా చదువుకుని తప్పుగా వేసుకున్న రైటే కానీ, బికాస్ యూ హ్యావ్ ఎవరీ రైట్ టు కిల్ యువర్ సెల్ఫ్, బట్ నోబడీ హ్యాస్ ఎనీ బిజినెస్ టు కిల్ యూ. అంటే అంత డేంజరస్. ఈ అకాడమిక్ కాలేజెస్లో హోమియోపతి పాస్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళ చేత్తో మాత్రం వేసుకుంటాం అనేటువంటిది, అంటే వాళ్ళు ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ ఇఫ్ దే రిమైన్ ఆర్థడాక్స్ హోమియోపతి, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అక్కడ చదువుకుని కూడా వాళ్ళు మంచివాళ్ళుగా మిగిలారంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు అని అర్థం. బెర్నాడ్ షా చెబుతాడు, ఇన్ స్పైట్ ఆఫ్ ది డాక్టర్ ది పేషెంట్ ఈజ్ సేఫ్ అన్నాడు. ఏం చెబుతాం, ఒకప్పుడు ఉండొచ్చు. అది దాని విషయం. కనుక మెటీరియా మెడికా ఎంత క్షుణ్ణంగా చదువుకున్నా మంది ఇవ్వటానికి మనం సాహసించరాదు. ఎవడన్నా ఇస్తూ ఉంటే చేయి దాపి పుచ్చుకోరాదు. ఆర్గనాన్ చదువుకోవాలి. ఆర్గనాన్లో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగం చాలా మాటలు పారాయణ చేసుకుని దాని నుంచి వెనక్కి ముందుకి వెళితే ఈ సబ్జెక్టే ఇట రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడిలో ఎక్స్పాండ్ అయి ఉంటుంది బుక్ మొత్తంలో. మధ్యలో ఉన్న భాగం ఇప్పుడు మనం చెప్పుకుంది. పొటెంటైజేషన్ ప్రాసెస్. ఇంకా దాని గురించి వాల్యూమ్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ చెప్పుకున్నది మనకు స్కెల్టనే. దీని నుంచి మనం డెవలప్ చేసుకోవాలి. ఇవి చెప్పుకోకపోతే ఏమవుతుందంటే, 7 సంవత్సరాల కిందట మొట్టమొదటిగా బ్రసెల్స్ లో హోమియోపతికి వైద్యం చేస్తున్నటువంటి చాలా పెద్ద డాక్టర్ లూక్ జ్యూరీ అనేటువంటి వాడు నా దగ్గరికి శిష్యుడిగా వచ్చాడు. వస్తే కెంట్ హ్యానిమన్ అంటే అక్కడ యూనివర్సిటీలో లియేజ్ యూనివర్సిటీ ఆఫ్ హోమియోపతిలో 5 ఏళ్ల కోర్సు చదువుకున్నాడు. బ్రసెల్స్ దగ్గర లియేజ్ అనే నగరంలో. కెంట్ కానీ హ్యానిమన్ కానీ పుస్తకాలు వాళ్ళు చెప్పలేదు అక్కడ అని చెప్పాడు. వాట్ నాన్ సెన్స్ డు దే మీన్? వాడి చేత్తో మందు పుచ్చుకుంటారా మీరు? పుచ్చుకోకూడదు. బ్రసెల్స్ లో పొద్దున్న సాయంత్రానికి 5 కేసులు దాటి అతను పుచ్చుకునేవాడు కాదు. బ్రసెల్స్ నగరంలో 5 కేసులు అంటే ఒక్కొక్క కేసుకి 3-4 వేల రూపాయలకు తక్కువ ఫీజు ఉండదు. కానీ హ్యానిమన్ పుస్తకాలు కానీ కెంట్ పుస్తకాలు కానీ ఆ యూనివర్సిటీ గోడల లోపలికి రానివ్వరు, నిషిద్ధం. బికాస్ దే బిలీవ్ ఇన్ దోస్ కంట్రీస్. ప్యారిస్ లో నేను చూశాను, లండన్ లో చూశాను, బ్రసెల్స్ లో చూశాను, ఈ నగరాలన్నింటిలో చూశాను. చూసి దే బిలీవ్ దట్ హ్యావ్ గాన్ ఫార్ అడ్వాన్స్డ్ ఇన్ హోమియోపతిక్ రీసెర్చెస్ అండ్ దట్ హ్యానిమన్ అండ్ కెంట్ ఆర్ మచ్ ప్రిమిటివ్ అండ్ దే ఆర్ అవుట్ డేటెడ్. అది దే ఆర్ సచ్ ఇడియట్స్. అందుకనే 1974లో జెనీవాలో 10 days లెక్చర్స్ పెట్టారు హోమియోపతి థియోసాఫికల్ లాడ్జ్లో. మొదటి 2 రోజులు వాళ్ళు డాక్టర్స్ అంతా వస్తే ఎడాపెడా వాయించేశాను. అయితే 84 సంవత్సరాల వృద్ధు జేటీ కెంట్ దగ్గర డైరెక్ట్ గా చదువుకున్న డిసైపుల్ ఒక్కడే బతికున్నాడు. ఇప్పుడు జెనీవాలో ఉన్నాడు ఆయన, డాక్టర్ స్మిత్ అనేటువంటి ఆయన. అంటే అలాంటి వాడిని ఒక మాట వెళ్ళి చూసినా జన్మధన్యం అవుతుంది, కొంత పుణ్యం వస్తుంది. అట్లాంటి వాడు ఆయనకి చెప్పారట ఎవరో, వీడి ఇక్కడికి ఎవరో వచ్చాడు ఇండియా నుంచి, కమర్షియల్ హోమియోపతిని ఇష్టం వచ్చినట్టు వాయించేస్తున్నాడు, బూతులు తిట్టేస్తున్నాడు, హీ హాజ్ నో రిజర్వేషన్స్ అని. ఆయన ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఎన్నాళ్ళ నుంచి ఎవడు కూడా ఇది ఆదరిస్తున్నటువంటిది లేదు, మచ్ కమర్షియలైజ్డ్. వెంటనే ఆయన సెక్రటరీ ఆవిడ పిలిచాడు, హెలెన్ ఆత్మజ్ఞాని అని ఆయన సెక్రటరీ ఉన్నది. అంటే
ఏ జెనీవా లేడీ హూ హ్యాస్ టేకెన్ ఎ బుద్ధిస్టిక్ మాంక్. ఆవిడ టెలిఫోన్ చేసింది. ఎవరు టెలిఫోన్ అంటే ఆత్మజ్ఞాని అన్నది. అంటే ఏ దేశం వాళ్ళో నాకు తెలియలే. ఏమిటంటే హ్యావ్ యూ ఎవర్ హెర్డ్ ఆఫ్ డాక్టర్ స్మిత్ అన్నది. హర్డేమిటి, మేము రివియర్ హిమ్ లైక్ ఎనీథింగ్ బికాస్ హీఈస్ ది లివింగ్ డిసైపుల్ ఆఫ్ కెంట్. చదువుకున్నాను ఆయన గురించి అని చెబితే, ఇఫ్ యూ హ్యావ్ సచ్ రివరెన్స్, హీ ఈజ్ 83 years and he wants to see you. Can you be with him for half an hour? I had the great pleasure of being with him for 2 hours. ఆయన అప్పుడు చెప్పాడు, ఇన్ని వేల మైళ్ళ నుంచి వచ్చి మొహమాటం లేదు కనుక మీరు వాయించేశారు, వాయిగొట్టేశారు, ఇంకా 4-5 రోజులు లెక్చర్స్ ఉన్నాయట, మీరు స్పేర్ చేయబోకండి ఈ వెధవలని చెప్పాడు. నాకు చాలా సంతోషం పట్టలేక మిమ్మల్ని పిలిపించానని చెప్పాడు. నాకు అలాగే అనిపించింది. ఆయన ఒక్కడే దొరికాడు అక్కడ. అది కనుక ఆర్థడాక్స్ హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ చేతనైనంత వరకు మనం చదువుకున్నాం. ఆ ప్రకారం మందులు ఎవడన్నా పెడితే మనం వేసుకుందాం, లేకపోతే మన సొంతంగా మనమే వేసుకుందాం. టుమారో విల్ కంటిన్యూ. ఎన్ఎస్ఆర్ రాజు ఎవరండి? సో డేంజరస్ అండ్ నాన్ డేంజరస్ టైప్ ఆఫ్ ఫీవర్స్ గురించి ఇప్పుడు చెప్తాను. ఫీవర్ విత్ చిల్స్ ఒక రకం. ఫీవర్ విత్ చిల్స్ ఈజ్ ఆఫ్ 2 types, డేంజరస్ అండ్ నాన్ డేంజరస్. చలితో వచ్చే జ్వరములు విపత్కరములని సామాన్యములని 2 విధములు. ఇంటర్మిటెంట్, దే ఆర్ నాట్ డేంజరస్. ఈ జ్వరములు వరుస జ్వరం లేనతో ఏ విధమైన ప్రమాదము లేదు. సమ్టైమ్స్ ది టెంపరేచర్ మే గో అప్ టు 106 ఆర్ ఈవెన్ ఎ లిటిల్ మోర్. ఒక్కొక్కప్పుడు జ్వరం 106 కానీ దాటి కానీ రావచ్చు. ఈవెన్ దెన్ దేర్ ఇస్ నో డేంజర్ provided the patient is not having any heart symptoms previously. ఆ రోగికి అది వరకు గుండె జబ్బు లక్షణములు లేనితో ఏ విధమైన ప్రమాదము లేదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇంటర్మిటెంట్, యూ షుడ్ సస్పెక్ట్ సమ్ డేంజర్. అవి వరుస జ్వరములు కానితో ప్రమాదకరములేమో అనుమానించవలసి ఉండదు. When a healthy person having no history of malarial fevers at all, when a healthy person having no history of malarial fevers at all, అది వరకు మలేరియా జ్వరములు ఎరుగని ఆరోగ్యవంతునకు when there is sudden fever with chills, చలి వణుకుతో ఆకస్మికమైన జ్వరం వచ్చినతో you can suspect septic condition, సెప్టిక్ విషం ఉన్నదని అనుమానించవలసి ఉంటుంది. ది కాజ్ మే బి అన్ ఇంజరీ, దెబ్బ తగిలిన కారణముగా సెప్టిక్ విషం వ్యాపించి ఉండవచ్చు. వెన్ ది ఇంజరీ ఈజ్ ఇగ్నోర్డ్ అండ్ ఇట్ ఈస్ అలౌడ్ టు హీల్ అప్ ఫర్ 3 or 4 days. దెబ్బ తగిలినతో ఔషధం వేయక ఆ గాయము మానిపోయినతో దెన్ సచ్ ఎ ఫీవర్ ఇండికేట్ సెప్టిక్ కండిషన్. అప్పుడు ఈ విధమైన లక్షణములతో జ్వరం వచ్చినతో సెప్టిక్ జ్వరం అని అనుమానించవలసి ఉంది. ఇట్ మే రిజల్ట్ ఇన్ టెటనస్, అది ధనుర్వాతమునకు దారి తీయవచ్చు. ది సింప్టమ్స్ ఆర్ సడన్ రైజ్ ఆఫ్ హై ఫీవర్. వాని లక్షణములు ఏమనగా, 1 ఆకస్మికంగా హెచ్చు జ్వరం వచ్చుట, చలి వణుకు ఉండును, క్రాంపింగ్ సెన్సేషన్, నరములు కొంకరబోవుట ఉండును, పిట్ ఆఫ్ థ్రోట్, గొంతు క్రింద గుంటలో నొప్పి, గుట్టగా వేస్తుంటే నొప్పి వస్తుంది అక్కడ సరిగ్గా గుంటలో, బెంచ్ బ్యాక్, తల వెనుకకు పొంగును, నెక్, మెడ బిగుతుగా నొప్పిగా ఉండదు, నీస్, నెంకి,
నడుము, మోకాళ్ళు, చీలమండలలో నొప్పి విత్ స్టిఫ్నెస్, బిగుతు, దవడలో నొప్పులు, హెడేక్, ఇది బ్యాక్ ఆఫ్ ది హెడ్, తల వెనుక మందమైన నొప్పి, టీత్ టైట్, పళ్ళు బిగించబడుతుండను. ఇది ఈ కండిషన్ ఉంది. ఫీవర్ వస్తే ఇది జ్వరం అని ఊరుకుంటే పేషెంట్ వెళ్ళిపోతాడు. ఇమీడియట్లీ ఎంక్వైర్ అండ్ ఎగ్జామిన్ ఇఫ్ దెర్ ఈస్ సమ్ లిటిల్ మైనర్ ఇంజరీ ఆర్ వూండ్. ఒక్కలే చూడండి, పేషెంట్ని ఈ మధ్య తగిలినటువంటి దెబ్బ ఏమైనా ఉందా, ఎక్కడన్నా గాయం ఏమైనా ఉందా చూడండి. ఉన్నది అంటే కన్ఫర్మ్, లేదు అన్నా మనకు కనిపించకపోవచ్చు, చిన్న రేక్ గీసుకుని ఉండొచ్చు. ఇట్ ఈస్ మెటాలిక్ ఇంజరీ, ది డేంజర్ ఈస్ మోర్ కన్ఫర్మ్డ్. లోహపు వస్తువులతో గాయమైనతో ఇంకనూ అనుమానపడవలసి ఉండను. ఇంజరీ జరగంగానే చాకు కోసుకున్నా సరే, బ్లేడ్ కోసుకున్నా సరే, గాజు పెంకు తగినా సరే, పిన్ను గుచ్చుకున్నా, ముళ్ళు గుచ్చుకున్నా, దెబ్బ తగిలినా, చర్మం ఏ రకంగా కొంచెం చిట్లినా మొట్టమొదటినే ఫస్ట్ ఏమి సిమ్టమ్స్ అక్కర్లేకుండానే మనకి ఏటీఎస్ లాంటిది, ఏటీఎస్ లో ఉన్నటువంటి రిస్కులు లేనిది హోమియోపతిలో ఒకటి ఉన్నది. ఈ కండిషన్ రాకుండా కాపాడుతుంది, అది ముందు గుర్తుంచుకోవాలి. అనే మందు తీసుకుని దెబ్బ తగలంగానే ఎల్డీసీ గ్రేడ్ లో వేయాలి, యూడీసీ గ్రేడ్ లో వేయకూడదు. 30. Many times you will be disappointed if you start with 200. So make it a point to start with 30 only. Panjayat 30 is the surest potency that begins the cure and makes the condition safe. Sometimes due to strange reasons of idiosyncrasies in the patients or in the drug, if you give 200 or 1 m, there will be no reference at all with the constitution. కానీ కాట్లకు ఇది ఎప్పుడైనా ఇండికేట్ అవుతుంది, కానీ ఇట్ ఈస్ ఓన్లీ ఇంజరీ. కాట్లకు వేరే చెప్తాం. కాట్లు అనగానే లెట్ ఇట్ బి ఎనీ ఇన్సెక్ట్ ఆర్ యానిమల్ ఆర్ హ్యూమన్ యానిమల్. ఫస్ట్ యూ రిమెంబర్ పాము, జెర్రీ, మనిషి, చేసి కొంచెం టైం దాటిపోయింది, ఏదో సస్పెక్ట్ చేస్తున్నాం పాయిజన్ అని అన్న చోట మిగతా డ్రగ్స్ లో ఏవో సిమ్టమ్స్ కోసం వెతుక్కుని జాగ్రత్తగా వేయవలసి ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ ది పేషెంట్ ఫీల్స్ వెరీ హ్యాపీ విత్ కోల్డ్ వాటర్, ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్నీషియా యు షుడ్ గివ్ లిడమ్ పాల్. ఒంటి మీద నీళ్లు చల్లుకుంటారు, లేకపోతే పక్క మీద నీళ్లు చల్లుకుంటారు, తడితుండు కూడా మీద వేసుకుంటారు. ఈ అబ్జర్వ్ చేయాలి. ఎగ్నీషియా షుడ్ బి గివెన్ ఎక్స్టర్నల్లీ అండ్ ఆల్సో ఇంటర్నల్లీ. తేలు పుట్టినప్పుడు ఒక గ్లాసు నీళ్లలో అరచెంచా ఎగ్నీషియా వేసి తగ్గే వరకు ప్రతి 5 నిమిషాలు ఒక్కొక్క చెంచా చొప్పున అది ఇవ్వండి. 2-3 డోసుల్లో తగ్గుతుంది. ఏ తేలైనా సరే తగ్గిపోతుంది. పాము గరిచినప్పుడు ఒక 1/2 గ్లాసు నీళ్లలో బాగా 1 ounce మందు కలపండి, అరౌన్స్ మందు కలపండి. మదర్ టించర్, ఎక్నీషియా. Go on giving spoon after spoon at an interval of 5 minutes. It is a miraculous cure. ఎక్నీషియా. ఆ కుట్టిన చోట కూడా రాయండి. కుట్టింది ఏ కీటకమో తెలియనక్కర్లేదు కూడా దీంతో, ఎక్నీషియాతో. సాల్ట్ వాటర్, ఓన్లీ డిస్టిల్డ్ వాటర్ దీంతో. అంటే సాల్ట్ వాటర్ యాజ్ మెడిసిన్. అంటే కొన్ని యానిమల్స్ కి షూర్ క్యూర్. తాచుపాము ఉందనుకోండి, తాచుపాముకి సాల్ట్ వాటర్ పనిచేయదు. తేనైతే సాల్ట్ వాటర్ కంట్లో వేస్తే షూర్గా తగ్గుతుంది. కానీ ఆ కుట్టింది ఏమిటో మనకు తెలియలేదు అనుకో, అప్పుడు
ఇదే బెటర్ సాల్ట్ వాటర్ కనుక బైట్స్కి స్ట్రింగ్స్కి మనకి లెడంపాల్ ఇండికేట్ అవుతుంది, ఎక్నేషియా ఇండికేట్ అవుతుంది. లేకపోతే తల నడినెత్తిన మాడులో నొప్పి ఉన్నట్లయితే వస్తా అంటే మనకి బైట్స్ది ఒక క్లాస్గా కంటిన్యూ వస్తాయి. ఇది ఊరికే రిఫరెన్స్కి వచ్చింది. వద్దాం, అది కంప్లీట్ గా మనం బైట్స్ కి సంబంధించినటువంటి కాషన్ అంతా కూడా ఒక ఫస్ట్ ఎయిడ్ వెరీ ఇక్కడ నౌ అవర్ హైపరికం ఈజ్ ఇండికేటెడ్. అంటే దెబ్బ తగలంగానే వాడికి సెప్టిక్ అవుతుందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా హైపరికం 30 ఒక డోస్ వేసేయండి. వేస్తే ఇంకా మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లే. 200 వేస్తే ఒక్కొక్కటి డిసప్పాయింట్ అవ్వచ్చు. తర్వాత పైన ఎక్నేషియా ఎక్స్టర్నల్ అప్లై చేసేయడం, దెబ్బ తగిలిన వాటికి కూడా ఇది చేస్తే మనకి యాంటీ టెటనస్ సీరం చేసిన కన్నా చాలా షూరు. తర్వాత దాంట్లో కొంతమందికి యాంటీ టెటనస్ సీరం రియాక్ట్ చేస్తే ఇన్స్టంటేనియస్ డెత్ ఉంటుంది. అంటే 1 in 500. ఇక్కడ ఆ డేంజర్ లేదు సార్. గడిచిపోయే ఎప్పుడు మనం చూస్తే లేటెస్ట్ నోటీస్లో అప్పుడు వేసేయాలి. కొంచెం కాన్షియస్ గా ఉండి దెబ్బ తగలంగానే ఆ పూటే కొద్ది గంటల్లో వేస్తే షూర్గా కంట్రోల్ అయిపోతుంది. యూ కెన్ రిపీట్ ఇఫ్ దర్ ఈస్ ఎనీ డౌట్ 1 dose నెక్స్ట్ డే. ఇంకేమైనా అనుమానం ఉంటే మర్నాడు ఇంకో డోస్ వేయచ్చు చాలు, అంతకంటే అక్కర్లేదు. ఇక్కడ ఇందాక మనం చెప్పినటువంటి జ్వరం కేసులో మెడకాయ బిర్రుగా ఉంది, నొప్పి బిగిసింది, కాళ్ళు నడుము బిగిసినాయి. సడన్ గా గంటన్నర అయింది జ్వరం వచ్చి. ఆ వచ్చిన జ్వరం 104 టచ్ చేసింది, 102 పైన ఉంది. మంచం మీద పడుకుని ఇలా వెనక్కి లాగే చూస్తే స్టిఫ్గా ఉంది, ఇట్లా వెనక్కి పెడుతూ ఉంటుంది. నడుము కూడా ఇవన్నీ లాగేస్తున్నాయి, నరాలు లాగుతున్నాయి అంటారు వాళ్ళు చెప్పేది, హైపరికం వాళ్ళు చెప్పేది. నరాల నొప్పులు, నర్వ్స్ ఆర్ పుల్లింగ్ అండ్ డ్రాయింగ్. అంత టైం ఉండదు కానీ తెలిసి ఉంటాం మంచిది. మంచం నుంచి చేయి కానీ కాలు కానీ కిందికి